Audio Jungle. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ చందుని. మీరు చూస్తున్నారు చందు ఎడ్యుకేషనల్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ మన ఛానల్ని వెంటనే ఒక లైక్ చేసి కిందున్న సబ్స్క్రైబ్ బటన్ని సబ్స్క్రైబ్ చేసుకొని దాని పక్కన బెల్ ఐకాన్ని ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేయండి. లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. టీడీపీ, జనసేన, బీజేపీ ఆంధ్రప్రదేశ్లో నూతన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అయితే వారు ఎన్నికల ప్రచారంలో చెప్పినట్లుగానే తమ మేనిఫెస్టోలో ఉన్న పథకాలన్నీ ఒకటొకటిగా విడుదల చేయనున్నారు. ఈ క్రమంలో సూపర్ 6లో చెప్పిన విధంగా ఆడబిడ్డ నిధి పథకానికి త్వరలో విడుదల చేసే అవకాశం ఉంది. అంతేకాకుండా ఆడబిడ్డ నిధి పథకం సూపర్ 6లో మొదటి పథకం కాబట్టి ఈ పథకాన్ని త్వరలో అమలు చేసే అవకాశం ఉంది. దీనికి సంబంధించి అర్హులు ఎవరికి 1500 ఆర్థిక సాయం అందుతుంది. అలాగే వయసు ఉండాలి, అప్లై చేయడానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అనే విషయాలను మనం పూర్తిగా తెలుసుకుందాం. ఈ ఆడబిడ్డ నిధి అనేది ఈ పథకం ద్వారా ఆంధ్రప్రదేశ్లో ఉన్న మహిళలకు ప్రభుత్వం ద్వారా ఆర్థికంగా సహాయపడాలని అనేది ఈ ఆడబిడ్డ నిధి పథకం యొక్క ముఖ్య ఉద్దేశం. ఆడబిడ్డ నిధి పథకం కింద చూపించిన అర్హతలు ఏంటివి, డాక్యుమెంట్స్ ఏంటివి ఇప్పుడు మనం చూద్దాము. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు, నెలకు 1500 ఆర్థిక సాయం, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని వేరే రాష్ట్రాల్లో వివిధ పేర్లతో ఇప్పటికే చేపట్టారు. అయితే అక్కడ ఈ పథకం మొదలుపెట్టినప్పుడు ఈ పథకం విధానాల వల్ల ఆర్టీసీ ఉద్యోగులు చాలా అవస్థలు పడ్డారు. అయితే ఇప్పుడు అంతా సక్రమంగా ఉండడంతో మన ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం కూడా వారిని చూసి అలాంటి పరిస్థితులు రాకుండా చర్యలు తీసుకునే అవకాశం ఉంది. అయితే ఈ ఆడబిడ్డ నిధి పథకాన్ని త్వరలో ప్రారంభించే అవకాశం ఎక్కువగా ఉంది. ఈ ఆడబిడ్డ నిధి పథకంలో మహిళలు మాత్రమే లభిస్తున్నారు. రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు సర్వీస్ అందిస్తుంది. కుటుంబంలో ప్రతి మహిళలకు గృహోపాధికి ప్రతి నెల 1500 ఆర్థిక సాయం, కుటుంబంలో ప్రతి మహిళ గృహోపాధికి ప్రతి సంవత్సరం 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు అందిస్తుంది. ఈ ప్రయాణం వేగంగా మహిళలను శక్తీకరించడానికి మరియు విశేషాలను అందించడానికి ఉద్దేశించి ఉచిత బస్సు సర్వీస్ అర్హత. ప్రతి మహిళ రాష్ట్రంలో ఉచిత బస్సు సర్వీస్ కోసం అర్హత అవస్థత నిర్ధారించడానికి చాలామంది మహిళలు వ్యాలిడ్ ఐడి ప్రూఫ్ ఉంది. ప్రతి మహిళ కుటుంబంలో గృహోత్పత్తి అయిన ముందుగా 1500 ప్రతి నెల ఆర్థిక సాయం కోసం అర్హత, ఉచిత 3 గ్యాస్ సిలిండర్ల కోసం అర్హత, రిజిస్టర్ చేసిన గ్యాస్ ఏజెన్సీ నుండి ఉండే ప్రతి మహిళ అర్హత. ఈ పథకానికి కింద డాక్యుమెంట్స్ ఏమేమి కావాలి ఇప్పుడు చూసాము. ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఓటర్ ఐడి, బ్యాంక్ పాస్బుక్, మొబైల్ నెంబర్, ఆధార్ లింక్ అయ్యి ఉండాలి. ఇది ఫ్రెండ్స్ మనకి ఆడబిడ్డ అనేది పథకానికి సంబంధించింది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో.